హే గాయ్స్, దిస్ ఈజ్ నేహా ఫ్రమ్ చెన్నై. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందండి బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ డే? ఎలా ఉందో నేను చెప్తాను. అంటే నా పర్స్పెక్టివ్ ప్రకారం, నేను ఒక వ్యూవర్గా నాకేమనిపించింది ఈ ఎపిసోడ్ చూసి అన్న దాని గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఫస్ట్ డే అండి, నాగమణికంఠ గారిని అందరూ నామినేట్ చేశారు కదా, ఇలా మీరే వెళ్ళాలి అని. ఆ విషయానికి తను ఇంకా అగ్రెసివ్నెస్ తోనే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అందరూ. ఇందుకోసం నేను నామినేట్ చేసాం, ఇందుకోసం చేసాం, నువ్వు వెళ్ళవని తెలుసు, అలా ఇలా ఏవో చెప్తున్నారు. కానీ నాగమణికంఠ గారు కన్విన్స్ అవ్వట్లేదు, ఇంకా అదే కోపంతోనే ఉన్నారు. ఓకే, అది అలా ఉంటే ఇంకా బేబక్క గారు పప్పు పెట్టారండి కుక్కర్లో. ఆ కుక్కర్ సరిగ్గా వర్క్ చేయలేదు. ఆ విషయానికి సోనియా గారు బేబక్కని కొన్ని వర్డ్స్ యూస్ చేశారంటే, రెస్పాన్సిబుల్గా ఉన్నారు మీరు ఫుడ్ పట్ల, మా ఫుడ్ అంటే మీకు అలా అనిపిస్తుందా మీకు అని కొంచెం చెప్పారు. కానీ ఎవరికైనా ఉంటుంది చెప్పండి, ఫుడ్ కావాలని లేట్ చేయాలి అని ఎవ్వరికి ఉండదు కదా. ఆ ప్రకారంగా కొంచెం బేబక్క గారు ఏమీ తనని అనలేదన్నమాట. ఓకే ఏం తీసేసుకున్నారు. తర్వాత మళ్ళీ సోనియా గారే, వీళ్ళు ఫ్రూట్స్తో గేమ్ ఆడుతున్నారు, బాల్ అని ఫ్రూట్ని ఆడుతున్నారు. అక్కడ కూడా సోనియా గారు ఒక మాట చెప్పాల్సింది ఫస్ట్, మీరు అలా ఆడకండి, వేరే వాళ్ళు తినాలి కదా, ఒకవేళ మీరు తినే పాట అయితే మీరు తీసుకోండి, వేరే వాళ్ళు తినాలి కాబట్టి మీరు ఆడకండి అని ఒక మాట చెప్పేసి అప్పుడు వాళ్ళని అరవాల్సింది. అలా అవ్వకుండా స్టార్టింగ్ అరవడం అనేది కొంచెం నెగిటివ్ అయిపోతుందేమో అని నా ఫీలింగ్. ఇంకోటి వచ్చేసి ఆ విషయానికి శేఖర్ భాష గారు రియాక్ట్ అయ్యారనమాట. అంటే అట్లా ఎట్లా అంటావు నువ్వు, ఫ్రూట్స్ లేవని ఎలా అంటావు అని అట్లా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఆ ఆర్గ్యుమెంట్స్లో వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు. తర్వాత ఇక కొంచెం సేపటికి వాళ్ళిద్దరికి ఆ విషయాన్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. అదే శేఖర్ భాష గారు ఇక సోనియా గారు. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ పెట్టారండి వాళ్ళకు. అంటే నార్మల్గా కెప్టెన్ ఉంటారు, ఈసారి కెప్టెన్ లేరనమాట. కెప్టెన్ లేకుండా చీఫ్స్ ఉన్నారనమాట. ఈ చీఫ్స్ 3 మెంబర్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ చీఫ్ వచ్చేసి అఖిల్ గారు, సెకండ్ చీఫ్ నయనిక గారు, థర్డ్ వచ్చేసి యశ్మిని గౌడ గారు. కానీ నయనిక గారు మాత్రం అస్సలు భలేగా ఇచ్చారండి. అసలు టాస్క్ అయితే భలే చేశారు, నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టాస్క్లో కేజ్ థ్రెడ్స్ ఉంటుంది, అక్కడ తను సెకండ్ వచ్చారు నయనిక గారు. ఆ టాస్క్లో వచ్చేసి అఖిల్ గారు విన్నారు. సెకండ్ దాంట్లో వచ్చేసి కోన్ పెట్టేశారు టాస్క్, అందులో వచ్చేసి నయనిక గారు విన్నారు. ఇంకా థర్డ్ షెఫ్ని చూస్ చేసుకోవాలి కదా, థర్డ్ షెఫ్ చూస్ చేసుకోవాలి కాబట్టి అందులో ఏమైందంటే వీళ్ళిద్దరిని అఖిల్ గారు అండ్ నయనిక గారు వీళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో ఒక చీఫ్ని చేయాలి అని చెప్పారు. ఓకే, వాళ్ళు అలాగనే యష్మి గౌడ గారిని తీసుకున్నారు. ఓకే, బాగానే ఉంది. అక్కడ కూడా సోనియా గారు ఎంటర్ అయ్యారనమాట. అంటే వేరే పర్సన్ గురించి తను ఇనిషియేట్ తీసుకుని మాట్లాడారు. తనకి వచ్చు కదా, మీరు తనని యష్మి గౌడని ఎందుకు తీసుకున్నారు అన్న వాటితో నా ఆలోచన ఏంటి అంటే, తన విషయం వచ్చినప్పుడు తను రేజ్ అవ్వాల్సింది సోనియా గారు. వేరే పక్క విషయాలను తీసుకుని రేజ్ అయ్యేంత అవసరం లేదు అని నాకు అనిపించింది. ఇక చూడాలి, ఇంకా నెక్స్ట్ నామినేషన్స్ ఉన్నాయి, అవి ఎలా జరుగుతాయో చూసేయాలి. ఇంకా ఇదండి, ఇలా ఉంది ఈ ఫస్ట్ డే. కాన్వర్జేషన్స్, ఫైట్స్, చిన్న ఆర్గ్యుమెంట్స్ ఇవి ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి ఇక ఎండ్ అయ్యేంత వరకు. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ.